ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి, ఆ, విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా, హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. తదుపరి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల చలనం ఎలా ఉంటుంది అంటే సింహరాశిలో ప్రస్తుతం కేతు స్థితి పొంది ఉన్నాడు. కన్యలో శుక్రుడు ఉన్నాడు, తులలో రవి ఉన్నారు, వృశ్చికంలో కుజుడు బుధుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మేనంలో శని వక్రించున్నారు. మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోనికి అక్టోబరు 20వ తారీఖుని వచ్చారు. ఈ నవంబర్ నెలంతా కూడా గురువు కర్కాటకంలోనే ఉంటారు. ఇంకా గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయి అంటే అక్టోబర్ 28న కుజుడు తుల నుంచి వృశ్చికానికి వచ్చారు. నవంబర్ 3వ తారీఖున శుక్రుడు కన్య నుంచి తులకు వస్తారు, అంటే తన స్వరాశికి వస్తారు అన్నమాట. నవంబర్ 17వ తారీఖున నవంబర్ 3వ తారీఖున శుక్రుడు కన్య నుంచి తులకు వస్తారు, అంటే తన స్వరాశికి వస్తారు. రవి నవంబర్ 17వ తారీఖున తులలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు. ఇక విశేషంగా ఈ మాసంలో చెప్పాల్సింది ఏంటంటే శుక్రమోఢ్యం. నవంబరు 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16, 2026 వరకు శుక్రమోఢ్యం ఉంది. ఇన్ని నెలలు శుక్రమోఢ్యం ఉండడం మూలంగా ఎటువంటి వివాహాది శుభకార్యాలు చేయడానికి కుదరదు. ఏమైనా జరిగితే నవంబర్ 26 లోపులోనే జరగాలి. నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 16, 2026 వరకు ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. ఇక అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కూడా కార్తీక మాసం జరుగుతోంది. కార్తీక మాసం మహా విశేషమైన పుణ్యకాలం. అలాగే నవంబర్ 22 నుంచి మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. ఈ మార్గశిర మాసంలో విశేషంగా లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది. అయితే శుక్రవారం నాడు కాకుండా మార్గశిర మాసంలో గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి ఒక కథ కూడా ఉంటుంది. పూజ చేసి కథ చదువుకుని అక్షింతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెట్టడము, మీరు తినడము చేయడం వల్ల ఈ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు జాగ్రత్తగా చూసుకోండి ఆ విషయం. ఇక మీకు ఇది వరకటి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. కొత్త అప్పులు చేయకుండా ఉండండి. ఉన్న అప్పులు జాగ్రత్తగా తీర్చగలిగే సామర్థ్యం వచ్చింది కనుక మీరు కొంచెం ధైర్యంగా అప్పులు తీర్చేసి మళ్ళీ అప్పులు చేసుకోకుండా ఉండండి. దూర ప్రయాణాలు మీకు ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. అందుకని దూర ప్రయాణాలు తప్పకుండా చేయవలసి వస్తుంది. ఇక మీకు మంచి వ్యక్తులు, నూతన వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకు కూడా వాళ్ళంటే చాలా అభిమానం ఉంటుంది. వాళ్ళు మీ మాట యందు చాలా గౌరవంగా ఉంటారన్నమాట. ఇంకా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం బాగుంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అది నవంబర్ 26 లోపు మీరు ఆ ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు అవేమి జరగవు కనుక కొంచెం ముందుగానే ఆలోచించుకుని నవంబర్ 26 లోపు ఆ ఇంటికి సంబంధించినటువంటి పనులు, ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్లు ఇవన్నీ కూడా మీరు అప్రూవల్ చేయించుకోవడము, అది కొనుక్కోవడము అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ మాసం మీకు చాలా బాగుంది. ఇంక మీరు ఏ పని తలపెట్టినా కూడా ఈ మాసంలో పని జాగ్రత్తగా జరుగుతుంది. అందులో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ప్రతి పనిలో మీరు ఏ పని మొదలు పెట్టినా పనిలో విజయం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి ఉంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు కోరిన చోటకి
ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం వస్తుంది. అలాగే మీకు ఉన్న స్టేజ్ నుంచి కొంచెం మంచి స్టేజ్‌కి వెళ్ళడమో, లేదంటే మీకు కావాల్సినటువంటి డిపార్ట్‌మెంట్‌కి మారడమో, దీనివల్ల మీకు ఉద్యోగంలో పూర్తిగా సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. అది ముందు మన సంతృప్తి ఉంటేనే ఆ పనిని మనం జాగ్రత్తగా నెరవేర్చగలుగుతాము. అందువల్ల మీకు మంచి సంతృప్తి ఉండి, మీ ఉద్యోగంలో చాలా మంచి పురోగతి ఉంటుంది. ఇంకా వ్యాపారం చేసిన వాళ్ళకైనా కూడా చాలా మంచి లాభాలున్నాయి. కాతే మీకు చాలా సహనం అవసరం. ఓపికతోటి ఈ పనులు చేయవలసిన అవసరం చాలా ఉంటుంది. అయితే అడ్డంకులు చాలా వస్తాయి. కానీ ఈ అడ్డంకులన్నిటిని దాటుకుని మీ పని సులభం చేసుకోగలుగుతారు కనుక, అడ్డంకులొచ్చాయని మీరు నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళి ధైర్యంగా పనిచేస్తే తప్పకుండా మీ పనులు సఫలం అయిపోతాయి ఈ మాసంలో. అయితే మీకు బంధువుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో మీ ఇంటికి బంధువులు రావడము, వాళ్ళ గురించిన ఖర్చులు, వాళ్ళ వల్ల సమయం వృధా అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అయినా కానీ బంధువులంటే తప్పదు కదా! అందువల్ల మీరు ఆ తాకిడిని కూడా తట్టుకోగలిగే సామర్థ్యం మీకుంది. ఇక విద్యార్థుల విషయం చూస్తే వాళ్ళకి చాలా మంచి సమయం. అందువల్ల మీరు జాగ్రత్తగా, శ్రద్ధగా చదవండి. ఈ కార్తీక మాసంలో శివారాధన, విష్ణారాధన చేయడం చాలా పుణ్యం ఇస్తుంది. మనం చిన్న పని చేసినా చాలా పెద్ద పుణ్యం లభిస్తుంది. అన్నదానం కార్తీక మాసంలో చేయనటువంటి విశేషమైనటువంటి దానాలు. అలాగే దీపదానం. ఇవన్నీ చేయడం వల్ల హరిహరుల ఇద్దరిని పూజించే మాసం ఇదే. అందువల్ల జాగ్రత్తగా శివాలయాలు దర్శించడము, శివ అభిషేకాలు చేయించడము, విష్ణుమూర్తి ఆలయాలు దర్శించడము, విశేషంగా వాళ్ళ పూజలు చేయడము మీకు ఈ మాసంలో చెప్పేటటువంటి మంచి పరిహారాలు. అలాగే లక్ష్మీదేవి పూజ మార్గశిర మాసంలో చేయడం కూడా మంచి పరిహారం. ఇవి ఈ సింహరాశి వారికి ముఖ్యమైన శుభాశుభ ఫలితాలు.